ఆ మాటలు వింటూ అందరూ నదీ తీరమంతా దీపాలు పెట్టి హృదయాల్లో కూడా జ్ఞానదీపం వెలిగించుకున్నారు. అక్కడ ఉన్న దీపాల వెలుగు ఆకాశతారలతో కలిసిపోయి అక్కడ ఒక దివ్యలోకంలా అనిపించింది. ఆ తరువాత ప్రతి కార్తీక పౌర్ణమి ఆ నదీ తీరంలో ఈ ఎలుక జన్మ కథను పిల్లలకి చెప్పడం ఆచారమయ్యింది. ఆ కథ విన్న పిల్లలంతా దీపం పట్టుకున్న చేతితో పాటు తమ మాటల్లో ప్రేమ, క్షమాశీలతను పాటించాలని గాఢంగా సంకల్పించుకున్నారు. కార్తీక పౌర్ణమి దీపాల వెలుగులో మన మాటల ద్వారా పుణ్యం మరియు పాపం కూడా ఏర్పడుతుంది, ఎంపిక మన చేతుల్లోనే అనే సత్యం ప్రతిధ్వనిస్తూ కథ ముగిసింది. ఇలా ఎన్నో చారిత్రక ఆధ్యాత్మిక కథలు ఉన్నాయి. వాటిని మీ ముందుకు కథల రూపంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాము. కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు కథల లోకం.